హలో అందరికీ వెల్కమ్ టు శ్రీవాణీస్ కిచెన్. ఇక్కడ చూస్తున్నారు కదా యమ్మీ యమ్మీ చికెన్ ఫ్రై. ఇలాంటి చికెన్ ఫ్రైని ఇంట్లో మీరు ఎప్పుడు తిని ఉండరు, ఎందుకంటే నేను వాడిన స్పెషల్ మసాలా అలాంటిది. వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. దీనికోసం నేను ఒక 1/2 kg చికెన్ తీసుకున్నాను. ఉప్పు, కారం అండ్ కొద్దిగా ఆయిల్ యాడ్ చేసేసుకొని ఒక 15 minutes పాటు మ్యారినేట్ చేసుకోండి. అండ్ ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని ఒక ఫుల్ స్పూన్ ఆఫ్ షాజీరా యాడ్ చేసుకోండి. అండ్ 2 to 3 చిల్లీస్ అండ్ ఒక 2 పెద్ద ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని చిటికెడంత ఉప్పు వేసుకొని మంచిగా ఆనియన్స్ని మగ్గనివ్వండి. ఇలా ఫ్రై అయ్యాక మనం ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుందాం. అండ్ పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోండి. అండ్ ఫుల్గా బ్రౌన్ అవ్వాల్సిన అవసరం లేదు. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుతుంటే అప్పుడు కూడా మనకి ఆనియన్స్ అనేవి ఫ్రై అవుతాయి కాబట్టి. అండ్ ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులోకి యాడ్ చేసుకోండి. అండ్ ఇలా పీసెస్ని మంచిగా అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక 15 minutes పాటు అలా వదిలేయండి. 15 minutes తర్వాత చూసారు కదా చికెన్లో నుండి మనకి ఎన్ని వాటర్ వచ్చాయో. అండ్ ఇప్పుడు గుప్పెడని ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ కరివేపాకుని ఖచ్చితంగా వేసుకోండి. దీనివల్ల చికెన్ కర్రీ టేస్ట్ అనేది మంచిగా ఎన్హాన్స్ అవుతుంది. అండ్ మళ్ళీ ఒక 15 minutes తర్వాత ఇలా లెట్ తీసి పెట్టుకుంటే మనకి ఆల్మోస్ట్ చికెన్లో వాటర్ అనేవి దగ్గర పడిపోతాయి. చూస్తున్నారు కదా, ఇలానే మళ్ళీ ఒక 10 minutes పాటు సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకుందాం. ఇప్పుడు దీనికి కావాల్సిన స్పెషల్ మసాలాని మనం ఇందులోకి యాడ్ చేసుకుందాం. ఈ మసాలా మేకింగ్ ఎలా చేయాలో చూడాలంటే మీరు మన ఛానల్ని విజిట్ చేయండి, లేదా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఖచ్చితంగా వెళ్ళి మీరు చూడాల్సిందే. అండ్ పక్కా హోటల్ చికెన్ ఫ్రై రెసిపీ నేను చూపించాను, ఫుల్ వీడియో మీరు ఖచ్చితంగా వెళ్ళి చూడండి. అండ్ ఇలా పీసెస్ని మసాలాని మంచిగా కలిపేసుకొని ఇలా పీసెస్ని అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టుకుంటూ 5 minutesకి ఒకసారి మంచిగా దగ్గర పడుతూ ఉంటే స్పూన్తో అలా తీసుకుంటూ మంచిగా 5 minutesకి ఒకసారి కలిపేసుకోండి. దీనివల్ల మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. కొద్దిగా అంటిపోతేనే చికెన్ ఫ్రైకి ఆ పర్ఫెక్ట్ టేస్ట్ అనేది వస్తుందని గుర్తుపెట్టుకోండి. అండ్ ఇప్పుడు మనం మంచిగా చాప్ చేసి పెట్టుకున్న ఫ్రెష్ కొత్తిమీరని ఇందులోకి యాడ్ చేసుకుందాం. అండ్ నేను వేసిన మసాలాని మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు. దీనివల్లనే మనకి చికెన్ ఫ్రైకి పర్ఫెక్ట్ టేస్ట్ అనేది వస్తుందని గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.